యోబు 36:13. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొర్రపెట్టరు. లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు ఏముంచుకుంటారు? క్రోధం. మనం కొన్ని దినాలుగా హృదయపూర్వకమైన జీవితాన్ని గురించి వింటూ ఉన్నాం. క్రైస్తవ జీవితం అంటే అది హాఫ్ హార్ట్ కాదు, ఫుల్ హార్ట్, హోల్ హార్ట్. దేవుడు కూడా మన నుంచి అదే కోరుతున్నాడు. దేవునిని వెంబడిస్తే పూర్తి హృదయంతో వెంబడించాలి, వదిలేస్తే పూర్తిగా వదిలేయాలి. మధ్యస్థంగా ఉండకూడదు, అది దేవునికి ఇష్టం లేదు. అందుకే లవొదికయ సంఘంతో అన్న మాట మనం అనుకున్నాం, వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, కానీ మధ్యస్థంగా ఉండబాకని. హృదయపూర్వకంగా నా యందు విశ్వాసం ఉంచు, లేదా హృదయపూర్వకంగా వదిలేసేయి అన్నట్లుగా ఉంది. అయితే హృదయపూర్వకమైన భక్తి దేవుని పట్ల ఏ రీతిగా ఉంటుందో పోయిన వారం కాక క్రితం వారం విన్నాం. హృదయపూర్వకమైన జీవితం మానవీయ కోణములో ఏ రీతిగా ఉంటుందో అది పోయిన వారం విన్నాం. మూడవదిగా ప్రతికూల కోణంలో హృదయపూర్వకంగా చేసే పనులు, పాపాలు, దుష్క్రియలు, చెడుతనం ఎలా ఉంటుందో ఈరోజు ఒక చిన్న ఆలోచన నేను మీ ముందుకు తీసుకొచ్చి తర్వాత సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా ఉండేవాళ్ళని, అర్ధ హృదయంతో ఉండేవాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు, హౌ టు రికగ్నైజ్ ద హోల్ హార్టెడ్ పీపుల్ అండ్ హాఫ్ హార్టెడ్ పీపుల్, ఆ తేడా చెప్పి నేను ముగిస్తాను. రైట్, స్లైడ్ కనపడుతుంది చూడండి. హృదయపూర్వకంగా పాపం చేసేవాళ్ళు, లేదా చెడుతనం చేసేవాళ్ళు, లేదా భక్తి లేని వాళ్ళు, దుష్క్రియలు చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు? ఈ వాక్య భాగాల్లోనే దానికి వచ్చే ఫలితాలు కూడా మీకు అక్కడ కనపడుతూనే ఉంటుంది. కొంతమంది దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించరు, అలాగే మానవుల పట్ల కూడా అటువంటి హృదయపూర్వకమైన భక్తి భావాన్ని, ప్రేమ సంబంధాలను కనపరచరు. అది పోగా ఈ ఎక్స్ట్రీమ్, ఈ తీవ్రమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. అదేంటంటే హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు. అంటే వాళ్ళకి భక్తి హృదయపూర్వకంగా ఉండదు. వాళ్ళల్లో భక్తి లేనప్పుడు ఆ స్థానంలో ఏముంటుంది? ఇప్పుడే చదివాం మనం, క్రోధం. కాబట్టి హృదయపూర్వకంగా మన హృదయం పూర్తిగా ఆత్మ సంబంధమైన విషయాలతో నిండుకోనప్పుడు ఆ పార్ట్లో ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. మీరు ఒక ఇంటిని ఖాళీగా పెడితే ఎలుకల్ని, గబ్బిలాల్ని, మిడతల్ని, లేకపోతే ఇంకేమంటారు అవి చిన్న చిన్నవి ఉంటాయి, బొద్దింకల్ని మీరేమో ఇన్విటేషన్ పెట్టి పిలవక్కర్లా, అవి ఖాళీగా ఉంటే వచ్చేస్తాయి అంతే. మనం కూడా హృదయపూర్వకమైన జీవితాన్ని కలిగి లేకపోతే ఏదో ఒకటి వచ్చి కూర్చుంటుంది. ఇది కొత్త నిబంధన సత్యం కూడా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగన్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి. నింపబడకపోతే ఏమవుతుంది? ఆ ఖాళీ వేరేది నింపుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు ఈ ఉదాహరణ చెబుతుంటిల్లో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను కొంత తాగానంటే అమ్మా నేను ఇంత ఖాళీ చేశాను బాటిలా, ఆ మిగతా భాగం గాలి వచ్చి కూర్చో అని నేను పిలవక్కర్లా. ఖాళీ అయితే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? గాలి వచ్చేస్తుంది. అలాగే మన జీవితంలో హృదయపూర్వకమైన భక్తి లేకపోతే ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. అందుకే మీకు ఒక బుక్ తప్పకుండా చదవమని చెప్పాను. గుర్తుంది ఎవరికైనా పొరపాటున?
ఒక పుస్తకాన్ని చదవమన్నాను, విలియం మ్యాక్డొనాల్డ్ది, మై హార్ట్ మై లవ్ మై ఆల్. నా హృదయం, నా జీవితం, నా సర్వస్వం. తెలుగులో కూడా ఉంది, తప్పకుండా చదవండి. అది లేకపోతే దేవునికి ఇష్టంగా మనం ఉండలేం. అంటే అది లేకపోతే అంటే పుస్తకం లేకపోతే అని కాదు. ఆ పుస్తకంలో ఉన్నట్టుగా మనం బ్రతకకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేం. కాబట్టి ప్రియులారా, మనం హృదయపూర్వక భక్తిని మనం అలవర్చుకోలేకపోతే తప్పకుండా దాంట్లో ఏదో ఒక చెడు, పురుగు పుట్ర ఏదో ఒకటి చేరుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే దానికి వచ్చే ఫలితం ఏంటంటే, ఇప్పుడే చదివాం కదా యోబు గ్రంథం, ఆయన వారిని బంధించునప్పుడు. అంటే హృదయపూర్వకమైన భక్తి లోపల లేని వారు ఏమవుతారు? వాళ్ళు బంధింపబడతారు. అంటే వారు బంధించబడే పరిస్థితులు కలిగిస్తారు. సరే, యోబు గ్రంథంలో ఈ ఎలీహు అనే ఆయన మాట్లాడిన మాట అన్నమాట, 36వ అధ్యాయం. ఆయన కొన్ని నిజాలు మాట్లాడతాడు, కొన్ని అబద్ధాలు మాట్లాడతాడు, కొన్ని వాస్తవాలే ఉంటాయి, కానీ అవి యోబు విషయంలో వాస్తవాలు కావవి. యోబుని అపార్థం చేసుకున్నారు వాళ్ళు, యోబుని అతలు అపార్థం చేసుకున్నాడు. సరే, ఏదేమైనా అతను చెప్పిన సంగతులు కొన్ని విషయాలలో వాస్తవం కూడా. ఈ విషయంలో కూడా ఎవరికైతే హృదయపూర్తి భక్తి ఉండదో వారు లోపట క్రోధాన్ని ఉంచుకుంటారు. ఆ హృదయపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారో యెషయా గ్రంథంలో ఉంది, వారికి వచ్చేది కూడా అక్కడ ఉంది. అది కూడా చూస్తారో ఒకసారి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం. యెషయా 32:6 చదువుతారా? ఆడుచు చేయొచ్చు. ఎట్లా హృదయపూర్వకంగా పాపం అంటే అదురు బెదురు ఏమీ ఉండదు. పాపాన్ని హృదయపూర్వకంగా చేస్తారు. వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటో 12వ వచనంలో ఉంటుంది చూడండి. 12th. రొమ్ము కొట్టుకునే స్థితికి వస్తారు. యవన బిడ్డలారా, యవనస్తులారా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైతే పాపాన్ని హృదయపూర్వకంగా అదురు బెదురు లేకుండా చేస్తారో రొమ్ము కొట్టుకునే దినం ఒకటి రాబోతుంది. అది భూలోకంలోనే జరగవచ్చు, భూమి వదిలిన తర్వాత ఎటుగుడి తప్పదు. రొమ్ము కొట్టుకుంటారు హృదయపూర్వకంగా పాపం చేసేవాళ్ళు. అది ఒకటి. కీర్తనల గ్రంథంలోనికి రండి, 58వ కీర్తన. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 2వ వచనాన్ని చదువుతారా? 58:2. హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. హృదయపూర్వకంగా చెడుతనం జరిగించేది ఇదొక బ్యాచ్. మరి వాళ్ళకి ఏం జరుగుతుంది? 6వ వచనానికి రండి. 6. దేవా, ఏంటది? పళ్ళు ఎరగొడతాడు. అప్పుడు కోపం వస్తే అంటారు కదా, పళ్ళు ఇరుగుతాయి జాగ్రత్త అని. హృదయపూర్వకంగా చెడుతనం జరిగించే వాళ్ళ పళ్ళు దేవుడు 7వ వచనంలో మరొక మాట చూడండి. పారు నీళ్ల వలె, అంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. హృదయపూర్వకంగా చెడుతనము ఎవరైతే జరిగిస్తుంటారో వారి పట్ల దేవుడు వ్యవహరించే తీరు అర్థమవుతుందా? 4వ చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి ఎట్లా హృదయపూర్వకంగా దుష్క్రియలు చేసేవాళ్ళు. ఇదొక టైపు. హృదయపూర్వకంగా దుష్క్రియలు
అంటే ఎందుకు చేస్తారు? దేవుని ప్రేమతో ఆటలాడుతున్నారు. దేవుని కనికరాన్ని బట్టి వాళ్ళు అలక్ష్యంగా ఉన్నారు. దేవుడు వారి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని చేతగాంతనంగా తీసుకుంటున్నారు. అయితే 12వ వచనంలో ఒక మాట, దానికి ఫలితం కనపడతా చూడండి. 12 అంటే 100 మార్లు అంటే ఊరికే సందర్భాన్ని బట్టి రాశాడు, 100నిగా దాని అర్థం. అంటే చేస్తూనే ఉంటారు వాళ్ళిక. వాళ్ళు మానరు, వాళ్ళు మారరు. మాటలకు ఆ అలవాట్లు మానుకోరు, మాటలకి వారు మారరు. అలవాటైపోతుంది హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయడం. ఈ సందేశం యొక్క ఉద్దేశం అదే. సోదరులారా, సోదరీలారా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా హృదయపూర్వకంగా దేవుని విషయాలలో ప్రేమించడం, లోబడడం, ఆయన సేవ చేయడం, ప్రార్థన చేయడం ఆ అనుభవం ఉందా? హృదయపూర్వకంగా సహోదరుల పట్ల, మీ బాధ్యతల పట్ల, కుటుంబం పట్ల కొనసాగే ఆ అనుభవం ఉందా? లేదా హృదయపూర్వకంగా చెడుతనాన్ని, దుష్క్రియలను చేసే అలవాటు ఉందా? ప్రతి దానికి ఫలితం ఉంది, ప్రతి దానికి ఫలం ఉంది. అందుకే బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. ఏ పని తప్పించుకోదు, తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. ప్రియులారా, హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయటం అంటే, ఒక యవనస్తుడు తప్పుదారిలో ఉన్నాడని తనను హెచ్చరిస్తే, అబ్బే అట్లేం లేదన్నా, అట్లేం కాదన్నా అని అన్నాడు. కానీ నాకు అనుమానం వచ్చింది, చూసిన వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి బయటపడింది, ఎవరినైతే మోసం చేశాడో ఆ అమ్మాయి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఆ దుష్టుణ్ణి మాత్రం క్షమించొద్దని అన్నయ్య, ఆ దుర్మార్గుడి మాత్రం. అంతకుముందు ఈమె కూడా అదే నాటకం వేసింది, నేను ఏ పాపం ఎరగనని. అరే, వాక్యాలు వింటూనే ఉంటారు, బోధలు వింటూనే ఉంటారు, ఈ పనికిమాలిన బతుకులు మానుకోరు. ఏంటంటే హృదయం అలవాటైపోయింది, దానికి హృదయపూర్వకంగా పాపం చేయడం అలవాటైపోయింది. టేక్ కేర్, జాగ్రత్త. యవన బిడ్డలైనా పెద్దవాళ్ళైనా. ఎందుకు కలగదో తెలుసా? వెంటనే దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, అది అలుసుగా మారుతుంది. ఒక మొసళ్ళు ఉన్న కొలనులోనికి ఒక ఫ్యామిలీ పిక్నిక్కి వెళ్ళింది. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు, ఇది భయంకరమైన మొసళ్ళు ఉన్న స్థలం, ఎవరు తమ చేతులను బయటికి కొలంలోనికి పెట్టొద్దు బోటింగ్ చేసే టైంలో అని. ఒక అమ్మాయి అది పెద్దగా చదివి అందరికి వినిపించేలా చెప్పింది. అయితే ఒక 12 సంవత్సరాల హైపర్ యాక్టివ్లు, కొంతమంది హెచ్ఏలు ఉంటారు. హెచ్ఏ అంటే హైపర్ యాక్టివ్, అంటే వాళ్ళని అసలు కంట్రోల్ చేయలేం. అమ్మా నాన్న కళ్ళు మరిపించి లోపల పెడుతున్నాడు. ఆ బోట్ నడిపాను, లోపల పెట్టో అని అన్నాడు. అంటే తీశాడు. మళ్ళీ ఆయన బోట్ నడిపిస్తుండగా మళ్ళీ అవతల పెట్టాడు. ఇందాక చెప్పాను కదా అమ్మా, ఎవరబ్బాయి అని కోప్పడితే వాళ్ళమ్మ నాన్న గదిమారు. వీళ్ళేమో ఫోటోలు తీసుకునే దీంట్లో ఉన్నారు. ఒక 10 నిమిషాలు గడిచిన తర్వాత అమ్మా అని పెద్ద కేక వినపడింది. ఏంటని చూసేటప్పటికి మొసలి ఇక్కడికి పట్టింది. ఆ పిల్లోడిని బయటికి పెట్టేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నడిపించి ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు అవకాశం ఒకటేనమ్మా, వదిలితే మీ కొడుకును వదిలేయాలి, లేకపోతే అది కనుక లాగిందంటే మొత్తం అందరూ కలిసి బోల్తా పడతాం, మొత్తం అందరం లోపల పడతాం, ఏది ఎవరిని మునిగి చేస్తారు, ఏది ఎవరిని ఎక్కడ తింటుందో తెలియదు, కాబట్టి వదిలేసేయండి. వదలటం కష్టంగా ఉందా, చెయ్యి నరికేయండి.
అక్కడ కత్తులే ఉంటాయి, ఉండవు. అందుకని పడవను నడిపే ఆ తెడ్డే తీసుకొచ్చి ఆ ఎడ్జ్ మీద పెట్టి నరికితే చెయ్యి విరిగిపోయింది, నుజ్జు అయింది. ఈ లోపట నుజ్జవుతూ ఉంటే దానికి పట్టు చిక్కుతూ ఉంది. లాగుతూ చేజేతులారా ఎత్తి అవతల పడేయాల్సి వచ్చింది ఆ పిల్లోడిని. ఎందుకంటే మిగతా ప్రయాణికులందరూ గొడవ చేస్తున్నారు, నీ కొడుకు వల్ల మేం చావాలా? వాడు ఎందుకు అట్లా అలవాటు పడ్డాడు? వెంటనే జరగలేదు కాబట్టి మళ్ళీ పెడుతున్నాడు. పాపం చేసే వాళ్ళకి శిక్ష వెంటనే రాకపోవచ్చు, కానీ తప్పకుండా వస్తుంది. దుష్క్రియలు చేసే వాళ్ళకి వెంటనే దొరక్కపోవచ్చు, కానీ తప్పకుండా దొరుకుతుంది. ఎందుకని అది నియమం. అది న్యూటన్స్ థర్డ్ లా కంటే ఎఫెక్టివ్ నియమం. అది న్యూటన్స్ థర్డ్ లా ఏంటి చెప్పండి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి పనికి దానికి వ్యతిరేకమైన దిశలో ప్రతిచర్య ఉంటుంది. ప్రతి పనికి ఫలితం ఉంటుంది. బైబిల్ చెప్పే సూత్రం అది. ఏ పాపం అన్నోటీస్డ్గా పోదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. మీరు చదివితే బాగుంటుంది ఆ మాట. చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదివితే బాగా అర్థమవుతుంది. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అంటే ఆల్రెడీ జరిగింది. దేవుడు చరిత్రలో వేటికి తీర్పు తీర్చాడు? ఇప్పుడే కదండి చదివాము. ప్రతి అతిక్రమమును, అవిధేయతను. గాడ్ డిడ్ నాట్ లీవ్. దేవుడు ఏ అతిక్రమాన్ని, ఏ అవిధేయతను వదిలిపెట్టల. ప్రతి అని ఉందా మీ బైబిల్లో? కాబట్టి క్రైస్తవ జీవితంలో ఏది అన్నోటీస్డ్గా ఉండదో. అమ్మా నాన్నకు కనపడకుండా చేయొచ్చు, దేవుని సేవకులకు కనపడకుండా చేయొచ్చు. ప్రియులారా, దేవుడు ప్రస్తుత దినాల్లో మనుషులకి టెక్నాలజీ ద్వారా కూడా బోధిస్తున్నాడు. ఎట్లాగో తెలుసా? రహస్యంగా కలిసి అబ్బాయిలు అమ్మాయిలు, ఆడ మగ తిరుగుతున్నారు. అది వీడియోలోకి వచ్చేస్తుంది. యేసుప్రభు చెప్పిన మాట వాస్తవమా కాదా? రహస్యముగా చేసినది మిద్దెల మీద ప్రకటించబడును. జరుగుతుందా లేదా? సీక్రెట్గా ఉంటుంది అది కొద్ది కాలం, తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మేడల మీద, గోడల మీద కనపడుతుంది, వినిపిస్తుంది. అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీ మనకు అది నేర్పిస్తుంది. జాగ్రత్త, మన టెక్నాలజీనే మనల్ని పట్టుకుంటుంది. ఇంకో సంగతి, మీరు టెక్నికల్ విషయాలు చెప్పే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మీ ఫోన్ మిమ్మల్ని పట్టుకుంటుంది, జాగ్రత్త. మీ ఫోన్ మిమ్మల్ని హ్యాక్ చేస్తుంది, జాగ్రత్త. మీ ఫోన్తోనే దొరుకుతారు. పోలీసులకి సులభమైన పద్ధతి ఏంటో తెలుసా? 2. 1 మీ కాల్ డేటా, 2 మీ చాటింగ్ హిస్టరీ, 3 CCTV. ఈ 3 ఎవ్వరు మిస్ చేసుకోలేరు. ఎందుకంటే ఎవడైనా ఫోన్ వాడాల్సిందేగా. మనుషులకే ఇంతుంటే దేవుడు పట్టుకోలేడా? కాబట్టి హృదయపూర్వకంగా పాపం చేసే అలవాటు, దుష్క్రియలు చేసే అలవాటు, చెడు పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళు విడిచిపెట్టండి. పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించండి. రైట్? నెక్స్ట్ నా సెకండ్ పార్ట్ చెప్తాను. అదేంటంటే
హౌ టు రికగ్నైజ్ ఆర్ హౌ టు ఫైండ్ అవుట్, హౌ టు పాయింట్ అవుట్ ఏ హోల్ హార్టెడ్ పర్సన్ అండ్ ఏ హాఫ్ హార్టెడ్ పర్సన్. ఇది నేనేమి పెద్ద ఎక్కువ వివరించను కానీ మీరే చదవాలి ఆ వెయ్యినైనది. పూర్ణ హృదయులు మరియు అర్ధ హృదయాల మధ్య వ్యత్యాసాలు. దీన్ని బట్టి నీలో మీది పూర్ణ హృదయమా అర్ధ హృదయమా అనేది తేలిపోతుంది. నంబర్ 1, మొదటిది వారి నిబద్ధత. పూర్ణ హృదయం కలిగిన వాళ్ళల్లో నిబద్ధత ఎలా ఉంటుందంటే వాళ్ళు నిండు మనస్సుతో పనిచేస్తారు, పూర్ణ శక్తితో పనిచేస్తారు. ఈ అర్ధ హృదయులు అంటే సగం సగం చేసేవాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ పాక్షిక నిబద్ధత ఉంటుంది. తర్వాత పరిస్థితులు బట్టి వాళ్ళ ప్రయత్నాలు మారిపోతుంటాయి. ఇది మొదటిది. రెండోది ఏంటి? వాళ్ళలో స్థిరత్వం. ఈ స్థిరత్వం అనేది వీళ్ళల్లో పూర్తిగా కనపడుతుంది, కానీ వీళ్ళ మీద ఆధారపడవచ్చు కూడా. కానీ అవతల వాళ్ళని ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం. అంటే టచ్ స్క్రీన్ లాగా ఉంటారు వాళ్ళు. ఒక్కోసారి ఉత్సాహంగా సంతోషంగా కనపడతారు, ఒక్కోసారి ముఖం సొరకాయలాగా పెట్టుకుంటారు. ముఖం ఒకసారి సొరకాయలాగా ఉంటుంది, ఒకసారి పుచ్చకాయలాగా ఉంటుంది. హాఫ్ హార్టెడ్ పీపుల్ని చాలా సులభంగా గుర్తుపట్టచ్చు. ఎప్పుడు ఒకలాగా ఉండరు వాళ్ళు. ఫీలింగ్స్ మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి ఏమో ప్రపంచాన్ని గేల్చిన వాళ్ళకి లాగా ఉంటారు, కలకలా నవ్వుతారు, పకపకా నవ్వుతారు. ఒక్కోసారి ఏమో అసలు ప్రపంచంలో భారాన్ని గ్లోబు మోసే అట్లాస్ ఉంటాడు కదా, ఆ మోసేవాడికి లాగా ప్రపంచం అంతా మీదే ఉన్నట్టు ఉంటారు హాఫ్ హార్టెడ్ పీపుల్. అందుకే వాక్యం చెబుతుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. రైట్. వాళ్ళ ప్రయత్నం చేసే విషయంలో హోల్ హార్టెడ్ పీపుల్ ఎలా ఉంటారంటే వారు మరో మైలుకు సిద్ధంగా ఉంటారు. మరో మైల్ అంటే ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా ఎఫర్ట్, ఎక్స్ట్రా అవర్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు టైం ఎప్పుడవుద్దా అనేది చూస్తూ ఉంటారు. ఈ చదువుకునే పిల్లలేమో మీరు స్కూల్లో కాలేజీలో కూడా గమనించండి, చదువుకునే పిల్లల దృష్టి వాళ్ళ పాఠం మీద ఉంటుంది. వీడు చదువు అబ్బనోడి దృష్టి టైం మీద ఉంటుంది. మీకు బాగా తెలుసు. వాడి మైండ్ అంతా దాని మీద ఉంటుంది. బెల్ ఎప్పుడు అవుద్దని. బెల్ అవ్వగానే ఫస్ట్ బ్యాగ్తో బయటపడేది ఆడే. ఎందుకు? ఆడి ఇంట్రెస్ట్ ఉండదు కదా అది. కాబట్టి హాఫ్ హార్టెడ్ అని అలా గుర్తుపట్టవచ్చు. ఫుల్ హార్టెడ్ ఏం చేస్తారు? అందరు వెళ్ళిపోయిన నోట్స్ రాసుకొని వస్తారు. ఈ హాఫ్ హార్ట్ వాళ్ళు నోట్స్ అలాగుంటుంది. వీడికి టైం ముఖ్యం. ఇంటికి వచ్చావు, ఏంట్రా నోట్స్ ఏది రాయలేదురా అంటే ఏమంటాడు? టైం అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నా, నేను వచ్చాను. రాసుకున్నాడు ఎవడో ఉంటాడు హాఫ్ అన్ అవర్ దాకా కూర్చొని. ఆడి కాదు, వీడి ప్రేరణ బెల్లు. అట్లా అన్నమాట. హాఫ్ హార్టెడ్ పీపుల్ని అలా గుర్తుపట్టవచ్చు. తర్వాత బాధ్యతల్లో ఈ హృదయపూర్వకంగా పనిచేసే వాళ్ళు బాధ్యతను వాళ్ళ మీద వేసుకుంటారు. కానీ ఈ అర్ధ హృదయం కలిగిన వాళ్ళు వైఫల్యాలను పక్కన వాళ్ళ మీద బదిలీ చేస్తారు. ఒకసారి ఇస్రోలో శాటిలైట్ ప్రయోగిస్తున్నారు. ప్రపంచమంతా చూస్తుంది, భారతదేశం అంతా ఉత్కంఠగా చూస్తుంది. శ్రీహరికోటలో వాళ్ళు ఉండగా అది పైకి శాటిలైట్ వెళ్తూ ఉండగా అందరూ చూస్తున్నారు. అది వెళ్ళిపోయి పొలంలో పడిపోయింది. ఇప్పుడు పత్రికా విలేకరులు, టీవీ ఛానల్స్ అందరూ జవాబు చెప్పాలి. ప్రధాని మోడీ కూడా చూస్తూ ఉన్నారు, ఆన్సర్ చెప్పాలి. మామూలుగా ఏం జరుగుద్ది? ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు వేసుకుంటారు. ఆ టైంలో మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆయన వచ్చి నిలబడి, ఈ విషయానికి నేను చాలా చింతిస్తున్నాను, జాతికి క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఆ మాట ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ ఏడిపించిందండి. ఏమనిపించిందంటే,
పోతే పోయిందిలే, ఇంకొక కొన్ని కోట్లు పెట్టి ఇంకో శాటిలైట్ కట్టవచ్చు. అంటే బాధ్యత ఆయన భుజం మీద వేసుకున్నాడు. తర్వాత కస్తూరి రంగన్ అనే అతను, ఇది మనకు ఎలా తెలిసింది పబ్లిక్లోకి వచ్చిందంటే, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన చెప్పాడు ఇది. నాకంటే ముందున్న ఆయన, లీడర్గా ఉన్న ఆయన, ఈ వైఫల్యానికి ఆయన బాధ్యత వహించాడు. నిజానికి ఆయన ఓన్లీ కోఆర్డినేటర్, ఫెసిలిటేటర్ అంతే, కానీ బాధ్యత ఆయన తీసుకొని ఆయన మీద వేసుకున్నాడు. హోల్ హార్టెడ్ పీపుల్ ప్రయత్నంలోనేమో హృదయపూర్తిగా చేస్తారు, వైఫల్యాన్ని తమ మీద వేసుకుంటారు. ఈ హాఫ్ హార్టెడ్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళు కరెక్ట్గా దీనికి ఆపోజిట్ ఉంటారు. ఆపోజిట్ అంటే తప్పంతా పక్కనోడిది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సక్సెస్ హ్యాస్ మెనీ పేరెంట్స్ వెరాజ్ ఫెయిల్యూర్ ఆఫెన్ ఎన్ ఆర్ఫన్. సాఫల్యానికి తల్లిదండ్రులు అనేక మంది అంట, కానీ వైఫల్యం అనేక పర్యాయాలు అనాథ. మీకు అర్థం అటాకి చెప్తాను, ఇది కొంచెం స్టేట్మెంట్ రూపంలో ఉంది. మాంసం కూర సూపర్ ఉంది అని అన్నాం అనుకో, ఉల్లిపాయలు కోసినాడు నేనే ఉల్లిపాయలు కోసాను అంటాడు. చూసారు ఇప్పుడు ఎంత బాగా కనెక్ట్ అయ్యారో. ఆ నూనె తెచ్చినోడు ఏమంటాడు, అసలు షాప్కి వెళ్ళి నూనె నేనే తెచ్చాను అంటాడు. ఆ కలిపిన వాళ్ళు ఏమంటారు, ఉప్పు కారం నేను కలిపాను అంటారు. ఆ కూర దించిన వాళ్ళు ఏమంటారు, టైంకి నేను దించాను అంటారు. పొయ్యి మీద పెట్టిన వాళ్ళు ఏమంటారు, అసలు నేను పొయ్యి మీద పెట్టాను. బాగుంటే అదే చెడిపోయింది అనుకో, ఒక్కళ్ళ ముందుకు రారు. ఇదే రుజువు. పూర్తి హృదయానికి అర్ధ హృదయానికి తేడా అది. వైఫల్యాలు మీద వేసుకుంటాం. తర్వాత వారి దృష్టి, స్పష్టమైన ప్రాధాన్యతలు వాళ్ళ కళ్ళ ముందు ఉంటాయి. తర్వాత ఎవరైతే అలా ఉండలేరో వాళ్ళు పరధ్యానంగా ఉంటారు, దృష్టి మళ్ళిస్తూ ఉంటారు. దృష్టి మళ్ళించడం అంటే వాళ్ళ మనస్సు వేరే దాని మీద ఉంటుంది. పరధ్యానం, మనుషులు ఇక్కడే ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, వేరే దాని మీద ఏకాగ్రత పెడుతుంటారు. ఎవరో ఎంత చెప్పినా వాడికి అర్థం కావట్లేదంట. సరే మ్యాథ్స్ టీచరు, అరే 3+2 ఎంతరా అని అంటే, 3+2 అని ఆడు టీచర్ వైపే చూస్తున్నాడు. మీ పెన్ను భలే బాగుంది సార్, మీ చొక్కా భలే బాగుంది సార్. అరే 3+2 ఎంతరా అంటే, తెలియదు సార్ అంటాడు. సరేరా ఇదిగోరా 3 ఏళ్ళు, ఈ 2 ఈ కలిపితే ఎంతరా అంటే, ఇది 3 ఇది 2 సార్ అంటాడు. మీ ప్యాంట్ బాగుంది సార్ అంటాడు. సరేరా 3 గుడ్లు పెట్టాను, పక్కన 2 గుడ్లు పెట్టాను, టోటల్ ఎంతరా అంటే, సార్ ఎక్కడైనా కోడి గుడ్లు పెట్టుద్ది కానీ మీరు ఎట్లా గుడ్లు పెడతారు సార్. ఇంకా ఎవడు బాగు చేస్తాడండి. అడిగి నేర్చుకోవాలన్న తపన లేదు ఆడికి, ఆడి దృష్టి అంతా రాంగ్ దాని మీద. ఇది ఇట్లా ఉంటారన్నమాట. హాఫ్ హార్టెడ్ పీపుల్ అలా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా విషయాన్ని దృష్టి పెట్టినప్పుడు అలాగా ఏకాగ్రత మీద లేకపోతే వాళ్ళని సులభంగా మనం అంచనా వేయొచ్చు. వాళ్ళకి ఈ పూర్ణ హృదయాలలో దృష్టి కేంద్రీకరించడం, లగ్నం చేయడం దాని మీద ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో వాళ్ళ వైఖరి యాటిట్యూడ్, వాళ్ళలో దృఢచిత్తం, స్థిరచిత్తం కనబడుతుంది. అది అయ్యేదాకా కదలరు, లేవరు, అది పూర్తి చేయరు. ఇక వేరే దాని మీదకి వాళ్ళకి వెళ్ళదు. కానీ వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇండిఫరెంట్గా, భిన్నంగా వ్యవహరిస్తుంటారు ఇప్పుడు. తర్వాత వాళ్ళ పనిలో పని నాణ్యత ఎలా ఉంటుందంటే, హోల్ హార్టెడ్ పీపుల్, హృదయపూర్వకంగా పనిచేసే వాళ్ళు, వాళ్ళ పని చేసే విధానంలో నాణ్యత కనపడుతుంది, క్వాలిటీ కనపడుతుంది. సగం సగం చేసేవాళ్ళు అందులో మీకు తెలుసా, ఉదాహరణ చెప్పనా, అపార్ట్మెంట్లు ఎట్లా ఉంటాయి, కాలనీలు ఎట్లా ఉంటాయి, అర్థమైందా తేడా? అది గట్టే తాపి వాళ్ళు, ఇది గట్టే తాపి వాళ్ళే. తేడా ఏంటి? దీంట్లో నాణ్యత, దాంట్లో ఉండదు. ఎందుకు?
ఏదో సాధారణంగా అటు ఇటుగా చేయటం, అలాగ ఉండిపోవటం అంతే. తర్వాత వారి ప్రేరణ, వారి మోటివేషన్ ఎలా ఉంటుంది? ఉద్దేశం, నిశ్చయత వాళ్ళల్లో కనపడుతుంది, కానీ వీళ్ళల్లో వెనక్కి తగ్గిపోవటం కనపడుతుంది. తర్వాత సవాలును స్వీకరించటం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పట్టుదలగా ఉంటారు, కానీ వీరు వెనక్కి తగ్గిపోతారు, వదిలిపోతూ ఉంటారు. చివరిదిగా వారి ఆత్మీయత ఎలా ఉంటుందంటే భక్తి, భయం, యథార్థతతో దేవుని సేవిస్తారు. కానీ వీరైతే కార్యక్రమాలకు, ప్రదర్శనలకు మాత్రమే పనికొస్తారు. సో ఇది నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద వర్కౌట్ చేయండి. యామ్ ఐ ఏ హోల్ హార్టెడ్ పర్సన్ ఆర్ ఏ హాఫ్ హార్టెడ్ పర్సన్? నేను హృదయపూర్వకమైన వ్యక్తినా, లేకపోతే సగం హృదయంతో ఉన్న వ్యక్తినా? మీ ప్రార్థన అయినా, ప్రయత్నమైనా, పాట అయినా, పని అయినా, పరిచర్య అయినా ఎట్లా హృదయపూర్వకంగా చేయడం నేర్చుకోవాలి. ఆమెన్ అని చెప్పారు అనుకోండి, ఎట్లా చెప్పాలి? హృదయపూర్వకంగా. అలా చాలామంది ఆవులిచ్చినంత హృదయపూర్వకంగా ఆమెన్ అని చెప్పరు. ఆవులించేటప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకోలేరు కదా, అది పూర్తిగా సోల తెరిసినట్టు తెరుస్తాను నోరు. కానీ ఆమెన్ అని చెప్పేటప్పుడు హృదయపూర్తిగా చెప్పలేరు. అందుకే దేవుని సేవకులు, శ్యాంబాబు గారు తండ్రి గారు, లూకా గారు ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ఆమెన్ అనే శబ్దం రాల. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆమెన్ అని చెప్పరే, ఒళ్ళు బరువెక్కిందా? యేసు ప్రభు అంతటా ఆయనే ఆమెన్ అని అంటాడు. ఆయన పేరుల్లో ఉన్న ఒక పేరు ఆమెన్ అనువాడు. ఆమెన్ అని హృదయపూర్వకంగా అనరే అని మళ్ళీ ప్రార్థన చేస్తాను, మళ్ళీ ఆమెన్ అనండి అని అనిపించాడు. అప్పుడు కొంచెం సౌండ్ పెరిగింది, మీరు ఇంకా పూర్తిగా చెప్పలా, మళ్ళీ చేస్తానని మళ్ళీ చేశాడు. అప్పుడు చివరిగా పెద్దగా అందరూ అన్నాక ఎలా చెప్పాలి? ఆమెన్ అన్నాడు. ఏ పనైనా హృదయపూర్వకంగా చేయటం మనం నేర్చుకుందాం. మంచిది. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించుగాక.